హైదరాబాద్ భూముల వేలంలో రికార్డుల మోత మోగుతోంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలాగా ఎకరా భూమికి 237 కోట్ల ధర పలికింది. రికార్డులు తిరగ రాయాలన్న హైదరాబాదే, సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలన్న కూడా హైదరాబాదే. దేశవ్యాప్తంగా మిగతా మహానగరాలతో పోలిస్తే టాప్ 10 లో తొలి 5 స్థానాలు హైదరాబాద్వే. భాగ్యనగరం భూ కైలాసాన్ని తలపిస్తోంది. భాగ్యనగరంలో భూమి బంగారం అవుతోంది. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, హైటెక్ సిటీ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ. నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ సౌత్ నగరంలో నలుమూలల ఎక్కడ చూసినా భూముల ధరలు రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. ప్రభుత్వ భూముల వేలం ద్వారా వచ్చిన రాబడి చూస్తే దేశంలో టాప్ 10 స్థానాల్లో మొదటి 5 స్థానాలు హైదరాబాద్వే. లేటెస్ట్ గా రాయదుర్గంలో ఎకరాకు 237 కోట్ల రూపాయల ధర పలకడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతేడాది ఇదే రాయదుర్గంలో తొలి విడత వేలంలో ఎకరా 117 కోట్లు, రెండో విడతలో 141 కోట్ల ధర పలికింది. ఎకరాకు 100 కోట్ల రికార్డ్ సెట్ చేసింది కూడా మన హైదరాబాద్. 2023లో కోకాపేటలో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరా 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఇంతవరకు మరే నగరం కూడా ఈ మార్కును టచ్ చేయలేదు. 5వ స్థానం కూడా మనదే. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కూకట్పల్లిలో నిర్వహించిన వేలంలో ఎకరా ధర 70 కోట్లు. 6వ స్థానంలో ముంబై, అది కూడా 2022లో ఎంఎంఆర్డీఏ నిర్వహించిన వేలంలో ఎకరా ధర 65 కోట్లు పలికింది. 2021లో ఎంఎంఆర్డీఏకు ఎకరాకు 58 కోట్లు వచ్చాయి. ఢిల్లీలో 2023లో సర్కార్ భూమి వేలంలో ఎకరాకు 50 కోట్లు, 2024లో నోయిడాలో ఎకరాకు 45 కోట్లు వచ్చాయి. టాప్ 10లో మొదటి 5 స్థానాలు సహా మొత్తం 6 స్థానాలు భాగ్యనగరానివి. గత 5 ఏళ్ల గణాంకాల్ని చూస్తే హైదరాబాదే టాప్. రైజింగ్ తెలంగాణ సంకల్పం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తోంది. భద్రతతో పాటు లాభాలు మాక్సిమం గ్యారంటీ అనే విశ్వాసం ఇన్వెస్టర్లు హైదరాబాద్ వైపు చూసేలా చేస్తోందంటున్నారు నిపుణులు. రాయదుర్గంలో ప్రభుత్వ భూమి ఎకరాకు 237 కోట్లు పలకడమే అందుకు నిదర్శనం. నిజానికి ప్రభుత్వం నిర్ణయించిన ఎకరా ధర 139 కోట్లు. ఈ యాక్షన్ లో అందుకు 70% కన్నా ఎక్కువగా 237 కోట్ల రూపాయలతో ల్యాండ్ చేజిక్కించుకుంది గౌరవించారు. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా రేవంత్ సర్కార్ ప్రణాళికలకు పదును పెడుతోంది. సర్కార్ వారి సంకల్పమే బాటగా టీజీఐఐసి వేలం ప్రక్రియలో రికార్డుల మోత మోగిస్తోంది. ధర ఎంతైనా సరే రాయదుర్గంలో ల్యాండ్ చేజిక్కించుకోవాలని ఇన్వెస్టర్లు ఓ రేంజ్ లో పోటీ పడ్డారు. అది హైదరాబాద్ పై, తెలంగాణ ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకున్న నమ్మకం. రాయదుర్గం మక్తా ప్రైమేరియాలోని ఫ్లాట్ నంబర్ 1A అండ్ 1F కు సంబంధించి వేలం ప్రక్రియ నిర్వహించారు. సర్కార్ ఖజానాకు 1490 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. జూన్ 1న ఇదే ఏరియాలోని మరో 5.09 ఎకరాలకు టీజీఐఐసి ఆక్షన్ నిర్వహిస్తోంది.